ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గి దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమికి సీట్లు పెరగబోతున్నాయి అంటూ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా సీట్లు పెంచుకోవడానికే ఆ భారతీయ జనతా పార్టీ పెద్దలు చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇస్తున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఉత్తర భారతదేశంలో ఎన్డీఏకి సీట్లు తగ్గి దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమికి సీట్లు పెరగబోతున్నాయి అంటూ కూడా ఆసక్తికరమైనటువంటి కమెంట్ చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో సీట్లు పెంచుకునేందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలు చంద్రబాబు గారికి ప్రాధాన్యతని ఇస్తున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ తాజాగా చెప్పిన లేదంటే చేసినటువంటి వ్యాఖ్యల్ని బేస్ చేసుకుంటే ఎన్డీఏకి అత్యంత ప్లస్గా మారబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ప్లస్గా మారాడు, ప్లస్ అయిపోయారు ఎన్డీఏ కూటమి. దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి ఒక పెద్ద అసెట్గా ఉన్నారు. ఇది మనం ఇప్పుడు విశ్లేషించుకుంటున్నాం ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు బేస్ చేసుకొని. ఇది 2 నెలల క్రితమే అమిత్ షాకి అలాగే నరేంద్ర మోడీకి ఇద్దరికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన వైపు లాక్కోవాలి అంటే ఒక మాస్టర్ స్కెచ్ అప్పట్లోనే వేశారు. ఆ మాస్టర్ స్కెచ్ వర్కౌట్ కావడానికి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించారనేటువంటిది కూడా ఒకటి చర్చ నడిచింది అప్పట్లో. ఆ తర్వాత అప్పటికి కూడా ఆయన బెండుగాల, చంద్రబాబు నాయుడు అప్పటికి కూడా బెండుగాల ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి? నితీష్ కుమార్ని ఎన్డీఏలో భాగస్వామ్యం చేర్చుకున్నాడు. ఫస్ట్ నితీష్ కుమార్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ని ఎన్డీఏలో భాగస్వామిగా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు వైపు చూశారు. ఎందుకు చూశారు? ఒకవేళ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కనుక బయట ఉంటే ఇండియా కూటమిలో అత్యంత బలంగా ఉంటారు. నార్త్లో నితీష్ కుమార్, సౌత్లో చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరు కనుక ఇండియా కూటమికి దగ్గర అయితే ఎన్డీఏ అవుట్ అనే సంగతి అమిత్ షాకి తెలుసు, అలాగే నరేంద్ర మోడీకి కూడా తెలుసు. అందుకే ముందస్తు ప్లాన్ తోటి, ముందస్తు ప్రణాళికతోటి వీళ్ళిద్దరినీ కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్డీఏలో భాగస్వాములుగా చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడే అర్థం అవట్లేదా? నరేంద్ర మోడీ లేదా అమిత్ షా దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడా కూటమిలో చేరడానికి, లేదా వాళ్లే కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేశారా అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా, క్లారిటీ వస్తుంది కదా. మొన్నటి వరకు ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు అక్కడ, అందుకే కూటమిలో చేర్చుకున్నారని చెప్పన్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కూటమిని ఏర్పడడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా నేను అన్ని పార్టీలను కూటమి చేర్చడానికి కాళ్ళయ్యాలా పట్టుకున్నాను బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. సో వాటిలో వాస్తవం లేదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పారో ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే కనుక చాలా ప్రీ ప్లాన్డ్గా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీని చేసుకుంది, చంద్రబాబు నాయుడిని తమ వైపు తిప్పుకుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ స్థాయిలో వీళ్ళని తిప్పుకుంది, అటు నితీష్ని కానీ ఇటు చంద్రబాబు నాయుడిని కానీ అని మనం విశ్లేషణ చేసుకుంటే, తాజాగా బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు నరేంద్ర మోడీ. ఆ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా నితీష్ కుమార్ ప్రసంగించారు. నితీష్ కుమార్ చాలా అద్భుతంగా ప్రసంగిస్తారనే సంగతి అందరికీ తెలుసు. ఆయన ప్రసంగం అద్భుతంగా ఉందని చెప్పి ప్రత్యేకంగా కొనియాడారు నరేంద్ర మోడీ. దాంతో నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు నితీష్ కుమార్. సరిగ్గా భారతదేశంలో ఇవాళ వైరల్ అవుతున్నటువంటి అత్యంత పెద్ద న్యూస్ ఏంటంటే అదే, నరేంద్ర మోడీ కాళ్ళు నితీష్ కుమార్ పట్టుకోవడం ఏంటి అని. ఎందుకంటే అత్యంత సీనియర్ నితీష్ కుమార్, ఎక్కువ టైము సీఎంగా చేసినటువంటి అనుభవం ఉంది. ప్లస్ ఉత్తర భారతదేశంలో బలమైనటువంటి లీడర్గా ఫోకస్ అయ్యారు. ఒకానొక సందర్భంలో నరేంద్ర మోడీకి ధీటైనటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే నితీష్ కుమార్ అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. అవును.
ఎన్డీఏ కూటమిని నడిపినటువంటి అనుభవం ఉంది ఆయనకి. 2019లో నరేంద్ర మోడీకి బదులుగా ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అని అంటే వెంటనే గుర్తొచ్చేది నితీష్ కుమార్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, ఇంకా తర్వాత చాలామంది లిస్టులు ఉన్నాయి. ఎన్సీపీ శరద్ పవార్ అని, కేజ్రీవాల్ అని, నేను కూడా ఉన్నానని చెప్పి కేసీఆర్ కూడా వచ్చాడు ఆ టైంలో, గుర్తుంది కదా. అవును, నేను కూడా ఉన్న దేశీయ నేత అంటే వచ్చాడు కదా. సో ఇలా లిస్ట్ చాలా ఉంది. కానీ నితీష్ కుమార్కు ఉన్నంత రాజకీయపరమైన అనుభవం కానీ, ఆయనకున్నంత క్రేజ్ కానీ మిగతా లీడర్లకి నేషనల్ లెవెల్లో అంత ఉండదు. సో నితీష్ కుమార్ అనే అతను ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాదని నితీష్ కుమార్ చేజిక్కించుకునే అవకాశం ఉందా ప్రధానమంత్రి పదవిని అనేటువంటి ఒక టాక్ కూడా నచ్చింది. అంత బలమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ కాళ్ళు డైరెక్ట్గా పట్టుకున్నాడని అంటే ఆ ఫోటో, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దేశవ్యాప్తంగా అన్ని సోషల్ మీడియా వేదికలు, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వీటన్నిటిలో ఇవాళ పొలిటికల్ న్యూస్ ఏదైనా ఉందంటే అదే వైరల్ అవుతుంది. సో అలాంటి నితీష్ కుమార్ కాళ్ళు పట్టుకున్నాడంటే ఏ స్థాయిలో నితీష్ కుమార్కి నరేంద్ర మోడీ మీద అభిమానం పెరిగిందా, లేదంటే నరేంద్ర మోడీ నితీష్ కుమార్ని బ్లాక్మెయిల్ చేశారా, లేదంటే భయపెట్టారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు. కారణం ఏంటంటే మమతా బెనర్జీ తర్వాత మిగతా లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్, కేజ్రీవాల్ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వీళ్ళందరి మీద ఈడీని ప్రయోగించారు. సో ఈడీని చూపించి, తర్వాత సిబిఐని చూపించి, ఇన్కమ్ ట్యాక్స్ని చూపించి భయపిస్తూ ఉన్నాడు అని చెప్పి వినిపిస్తుంది నరేంద్ర మోడీ మీద. ఇప్పుడు కవితను తీసుకుని లోపలేశారు కదా, కేసీఆర్ భయపడుతున్నాడు కదా, ఇప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి నరేంద్ర మోడీ తన యొక్క వ్యూహం, తన యొక్క రాజకీయపరమైనటువంటి బలంతో పెద్ద పెద్ద లీడర్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకుంటున్నారు అని అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేది ఏంది అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఓకే, ఎన్డీఏలో ముందుగానే ప్లాన్ చేసి ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు చేర్చుకున్నారు. దానివల్ల బీజేపీకి లబ్ధి కలుగుతుంది అని చెప్పి ప్రశాంత్ కిషోరే చెప్తున్నారు. ఉత్తర భారతదేశంలో అక్కడ అనుకున్న స్థాయిలో బీజేపీ గెలిచే అవకాశం లేదు ఎంపీలు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కారణం ఏంటంటే బీహార్ ఫెయిల్యూర్ అలయన్స్ ఈసారి, అంటే అనేక సార్లు మారాడు కాబట్టి నితీష్ కుమార్. తర్వాత ఢిల్లీ, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కాబట్టి ఢిల్లీలో కూడా సింపతి గెయిన్ అయింది ఆప్కి, కాబట్టి బీజేపీ లేదంటున్నారు. అక్కడ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే సమాజ్వాదీ పార్టీ రెండు పొత్తుల్లో ఉన్నాయి. అది బీజేపీకి చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ రైతు ఉద్యమం నడుస్తుంది, ఇంకోవైపు మణిపూర్ అలర్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలో, ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా అనుకున్నటువంటి ఎంపీ స్థానాలు రావు. అందుకే దక్షిణ భారతదేశంలో ఆ తగ్గేటువంటి సీట్లను ఇక్కడ భర్తీ చేసుకోవడానికి ముందస్తు ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకున్నారు. ఎన్డీఏలో ప్లస్ అయ్యారు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో. దానికి కారణం చంద్రబాబు నాయుడు అనేది ఇంతవరకు బాగానే ఉంది. నితీష్ కుమార్ కాళ్ళు పట్టుకోవడం చూసిన తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడిని వీళ్ళు అసలు ఏం చేస్తారు, నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. ఇప్పుడు ఎన్డీఏలో సౌత్ ఇండియాలో బలంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు అయితే ఉపయోగించుకున్నారు. ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడికి బలవంతంగానైనా సరే ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకొని 6 లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాలు తీసుకున్నారు, 8. సో తీసుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని బలహీనపరచడానికి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అపవాదు కూడా ఇప్పుడు వాళ్ళ మీద ఉంది. అనుమానం ఉంది వాళ్ళ మీద. అంటే సౌత్లో లాభపడటానికి ఎన్నికల వరకు మాత్రం చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే నితీష్ చేతనే కాళ్ళు పట్టించుకున్నారంటే అసలు ఏ స్థాయిలో వాళ్ళు డేంజర్ పాలిటిక్స్ ఆడుతున్నారు అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అది చర్చ కూడా. ఇప్పుడు గతంలో అసలు చంద్రబాబు గారికి ఎన్డీఏలో భాగంగా కన్వీనర్ పదవైనా ఇచ్చారు, ఈసారి అది కూడా క్లారిటీ ఇచ్చినట్లేదు. ఇవ్వకపోగా చెలుగులపేట సభలో అసలు ఏకవచనంతో సంబోధించారు కదా. అంటే ఏం చేయబోతున్నారు ఇప్పుడు నితీష్ కుమార్ ఆ విజువల్ బయటకు వచ్చిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, కాళ్ళబేరానికి వచ్చేటట్టు చేస్తారా నితీష్ కుమార్ లాగా అనేది ఒక చర్చ ఇప్పుడు. మరి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.